అన్న ఇప్పుడు ఈ స్కిట్‌కి ఏమన్నా రెమ్యునరేషన్ ఏమన్నా ఇచ్చారా? లేకపోతే మీరు ఎలాగా అందరికీ ఫ్రీగా చేస్తా అట్లా? అదేం లేదు, మంచి రెమ్యునరేషన్ ఇచ్చారు. ప్రతిసారి నాకు మంచి రెమ్యునరేషన్ ఇస్తారు. హ్యాపీ. రెమ్యునరేషన్ ఇచ్చే మా ఫ్రీ చేయలేదా? ఓకే. జీలో ఉండదు ఫ్రీ. ఇట్స్ ట్రూ. యాహ్! ఇప్పుడు రాబోయే రోజుల్లో మీ అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? రాబోయే రోజుల్లో నేను మిమిక్రీలు ఎక్కువ ప్రయోగాలు చేస్తూ ఉంటాను, కొత్త కొత్త వే ఆఫ్ ప్రజెంటేషను. అలానే ఒక ర్యాప్ సాంగ్ తో ముందుకు వెళ్దాను. అంటే ర్యాప్ సాంగ్ ఏంటంటే మన సెలబ్రిటీస్ అందరూ ఎవరు ఉన్నారో వాళ్ళ గురించి వాళ్ళ వాయిస్లో ర్యాప్ పాడితే ఎలా ఉంటుంది. వావ్! అన్న చాలా కొత్త ప్రయోగం అన్న. యా, ఎప్పుడు రిలీజ్? మ్యూజిక్ నడుస్తుంది, ఇంకా మ్యూజిక్ లిరిక్స్ అన్నీ అయిపోయిన తర్వాత ప్రస్తుతానికైతే గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. ఏ హీరోకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో స్టార్ట్ చేయాలా, ఎలా ఎండ్ చేయాలా అనేది ఇంకా పర్టికులర్గా కొంతమంది ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. కొంతమంది కమెడియన్స్, కొంతమంది హీరోస్, కొంతమంది విలన్స్, వాళ్ళ గురించి వాళ్ళు ర్యాప్ చేస్తే ఎలా ఉంటుంది అనేది జరుగుతుంది వర్క్. ఆల్ ది బెస్ట్ అన్న. ఎందుకంటే నా దగ్గర మనీ లేదు కానీ ఉంటే అంటే ఒక వజ్రం ఉంది, దాన్ని వాడుకోవడం తెలియాలి ఎవరికైనా. మీ అభిమానం, థ్యాంక్ యూ నన్ను వజ్రం అన్నందుకు. నేను వజ్రాన్ని కాదు, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వాడిని. నేను ఇంకా సానబట్టి నాలో ఉన్నది బయటికి తీయాలి. జస్ట్ ఐఎమ్ లెర్నర్. కాకపోతే మీరు ఎంతో అభిమానంగా నన్ను వజ్రం అన్నారు. మీ అభిమానానికి చాలా కృతజ్ఞుడిని. ఒక వాయిస్లో చెప్పొచ్చు కదా. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? ఇంతమంది ప్రేక్షకులు నా మిమిక్రీని వింటూ నన్ను ఎంతగా అభిమానిస్తుంటే నిజంగా వాళ్ళకి చేతులెత్తి నమస్కరించాలనుంది. నేనెవరో తెలీదు, వాళ్ళ ఇంటి వాడిని కాదు, వాళ్ళ అన్నను కాదు, తమ్ముడిని కాదు, వాళ్ళ బిడ్డను. కానీ ఇమిటేషన్ రాజు మిమిక్రీ చేస్తే చాలా బాగా చేస్తాడని మీ గుండెల్లో పెట్టుకుంటున్న మీకు సదా 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 నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ ఇమిటేషన్ రాజు. సూపర్ సూపర్ అన్న. అన్న నాకు అంటే ఇప్పుడు చాలామంది టపా ఇలా సెకండ్స్కి ఇది చేస్తా అంటారు కదా. నాకు కూడా అది మీ దగ్గర నుంచి ర్యాపిడ్ ఫైర్ లాగా అంటే నేను అడగనా, లేకపోతే మీరే టక్ 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 అని ఏదైనా ఒక డైలాగ్ని ఒక 4-5 వాయిస్లతో చేద్దాం. తప్పకుండా. ముందుగా రావు గోపాలరావు గారిది ఒక వాయిస్ డైలాగ్ చెప్తూ ఉంటాను. అది కొంతమంది హీరోలు అందరూ కమెడియన్స్ చెప్తే ఎలా ఉంటుంది. మామూలుగా రావు గోపాలరావు గారు చెప్పే డైలాగు నాకు బాగా పేరు తెచ్చింది. నేనే అక్కడక్కడక్కడ కొన్ని పాయింట్స్ తీసుకొని నేనే రాసుకున్నాను అనమాట. అది ఎలా ఉంది. శ్రీ సకల కళాచరణ నూతన మహీపాల శ్రీ పద్మభూషణ కళాప్రపూర్ణ కవి కోకిల కవితా విశారద కవి సార్వభౌమ శ్రీ పండిత మదన మోహన ఆవుల వీర వెంకట సత్యనారాయణ పిలక వేమరావు శాస్త్రినేన ఈ రావు గోపాలను అపసించున్నది. ఆరోహణ అవరోహణ పరముల సరళీదంత ధాతు స్వరముల అలంకార బిల్హారి గీత గణ గీతముల కవి జాతముల వర్ణముల పదవర్ణముల కీర్తనల కృతుల స్వరజతి జావలి బిల్హానాద శాస్త్రీయ లవిత జానపదాల ధాతుమాతుల దండి గముకముల రమ్యతాళముల రాగం తానం పల్లవి సరళిత రాగమాలికల ఆలాపనల యువగాయకుడు అంటే ఎవరు అనుకున్నారు? నేను సోతంటే ఒక సామెత గుర్తొస్తుందండి. గుడికి వెళ్దాం సీరగట్టుకొని గుండూరావు వచ్చి అడిగితే అరటికాయతో పాటు తొక్క కూడా తినేసే అన్నట్టు. ఇది చాలా మడిసన్న తర్వాత కాసింత కళాపోసునుండాలా. తిని తొంగుంటే మడిసికి గుడికి తేడా ఉంటుంది. ఏటంటావు? ఏటంటాను? ఇంత మంచి వాయిస్ చెప్పిన తర్వాత సలాం అంటాను. సూపర్ అన్న. నాకు నేను ఏదేదో అడుగుదామని వచ్చా, అవన్నీ చూసాక నాకే ఎమోషన్ అవుతున్నా అనమాట. సూపర్ అన్న.